హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, ట్రిపుల్ ఆర్ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అంటారా? ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయి అంటారు? ట్రిపుల్ ఆర్ అనేది ఈజ్ అ న్యూ ఆప్షన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో మనకి బేసిక్గా వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనం చూసే ఈ పంజగుట్ట, అమీర్పేట్, హైటెక్ సిటీ రోడ్స్ ఇవన్నీ మనం ఇన్నర్ రింగ్ రోడ్ అంటాం. అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ కింద మనం ఏదైతే చేశారో దట్ ఈస్ ఓఆర్ఆర్. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ట్రెండ్ ఈజ్ ట్రిపుల్ ఆర్. ఈ ట్రిపుల్ ఆర్ వల్ల ఏమవుతుంది అంటే మనకి సిటీ నుంచి ఇప్పుడు మనం ఏదైతే ఓఆర్ఆర్ త్రూ ప్రతి టౌన్కి మనకి కనెక్టివిటీ వచ్చిందో ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ వల్ల మనకి ప్రతి విలేజ్కి కనెక్టివిటీని పెంచుతుంది. ఓకే. అండ్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ టూ మార్కెట్స్. ఒకటేమో మ్యాక్రో మార్కెట్, ఇంకోటేమో మైక్రో మార్కెట్. మ్యాక్రో మార్కెట్ అంటే మనకి కనపడే హై రైజ్ అపార్ట్మెంట్స్లు, స్కై స్కేపర్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అంటే బిగ్ సైజ్ ఇన్వెస్ట్మెంట్, హై బడ్జెట్. ఓకే. అది చేయలేని వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్లాటింగ్ బిజినెస్. ఇప్పుడు ప్లాటింగ్లో కూడా ఇప్పుడు మీరు సిటీ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్ళి కొనాలి అనుకుంటే కూడా అక్కడ కూడా ఎఫోర్డబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్, శంషాబాద్, ఓకే, ముంబై హైవే, పటాన్చేరు, శంకర్పల్లి వరకు ఇప్పుడు ఇది కూడా ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద మ్యాక్రో మార్కెట్ సెగ్మెంట్. ఎందుకంటే బికాస్ ద బడ్జెట్ ఈస్ బికమింగ్ హై. ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలి అంటే మినిమం 50-60 lakhs అవుతుంది ఇన్ దీస్ ఏరియాస్. అంటే లెస్ దెన్ ఒక 60-70 కిలోమీటర్స్లో మీకు ఒక ప్లాట్ కొనాలంటే హై బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. సో తక్కువ శాలరీస్ ఉండి ఎక్కువ ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళకి వాళ్ళ మార్కెట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రో మార్కెట్. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్లో మనకి మైక్రో మార్కెట్ ఈస్ ఓన్లీ టువర్డ్స్ ట్రిపుల్ ఆర్. కానీ ఈ మైక్రో మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డోంట్ థింక్ అబౌట్ ఎగ్జిటింగ్ దిస్ మార్కెట్ ఇన్ లెస్ దెన్ 5 years. అంటే 5 సంవత్సరాలు, నేను 2 సంవత్సరాల తర్వాత నేను అమ్మాలి అనుకుంటే మాత్రం ఈ ఏరియాస్లో అసలు డబ్బులు కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఈ ట్రిపుల్ ఆర్ రెడీ అవ్వాలంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. ఓకే. ఈ ట్రిపుల్ ఆర్ చుట్టూ కమర్షియల్స్, ఓకే, కమర్షియల్స్ కానీ లో బడ్జెట్ హౌజెస్, ఓకే, దీనికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ట్రిపుల్ ఆర్ చుట్టూ మీరు అగైన్ యూ కెనాట్ ఇమాజిన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తుంది, మనకి మాల్స్ వస్తుంది, అలాంటివి ఉండవు. ఓన్లీ టువర్డ్స్ ద ఇంటర్ జంక్షన్స్ అంటే మనకి ప్రతి విలేజ్కి కనెక్టివిటీకి ఏదైతే మనం ఎగ్జిట్స్ ఇస్తామో దోస్ ఆర్ కాల్డ్ ఇంటర్ జంక్షన్స్. అక్కడ మాత్రం కమర్షియల్ యాక్టివిటీస్కి ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఒక రెస్టారెంటో లేదంటే ఒక కిరాణా స్టోరో ఫర్ బేసిక్ థింగ్స్, మెడికల్ స్టోర్, అలాంటివి తప్ప యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అక్కడ ఒక పెద్ద మాల్ వచ్చేస్తుంది, సినిమా థియేటర్స్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, అలాంటివి రాదు. కాకపోతే దిస్ ట్రిపుల్ ఆర్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది అర్బనైజేషన్ అంటే మనకి హైదరాబాద్ ఒక్కటే. టోటల్ తెలంగాణలో చూసుకుంటే వెల్ డెవలప్డ్ ఈజ్ ఓన్లీ హైదరాబాద్. ఓకే. కానీ గోయింగ్ ఫర్దర్ ఈ విలేజెస్ని కూడా అర్బనైజేషన్కి తీసుకొని రావాలి అంటే ట్రిపుల్ ఆర్ ఈజ్ ద నెక్స్ట్ ఆప్షన్. సో దట్ కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే ఏమవుతుందంటే బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది. ఏ స్టేట్ అయినా ఏ డిస్ట్రిక్ట్ అయినా మనకి డెవలప్ అవ్వాలి అంటే ట్రాన్స్పోర్టేషన్, అంటే అక్కడ పండిన పంటలు తెచ్చి సిటీలలో అమ్ముకోగలగాలి ఫార్మర్స్. ఓకే. అక్కడ వేరే కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఉండొచ్చు, షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫార్మా, చిన్న చిన్న ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేసేటివి ఉంటుంది. వాళ్ళకంతా తీసుకొని వచ్చి అమ్మాలి అనుకుంటే వాళ్ళకు ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఆర్ కమ్యూటింగ్ సిస్టమ్ ఉండాలి. సో ద ట్రిపుల్ ఆర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద గేమ్ నౌ. సో ఈ మ్యాక్రో మార్కెట్ని మైక్రో మార్కెట్కి కనెక్ట్ చేసేదే మనకి ట్రిపుల్ ఆర్. సో ఈ ట్రిపుల్ ఆర్ చుట్టూ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక మైక్రో మార్కెట్ సెగ్మెంట్ కింద మీరు ఒక 20-25 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లాట్స్లో కానీ ల్యాండ్స్లో కానీ. కానీ దాంట్లో నుంచి ఎగ్జిట్ మాత్రం ఇమ్మీడియట్గా ఎప్పుడు డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ ట్రిపుల్ ఆర్ అనేది ప్రాసెస్ ఇంకా మనకి ల్యాండ్ అక్విజిషన్ 100% అవ్వలేదు. సో ఇట్ మైట్ టేక్ 10 years ఆర్ ఇట్ మైట్ టేక్ 15 years ఆల్సో. సో మీరు ఆ ఇన్వెస్ట్ చేసి దాన్ని అలా వదిలేసుకొని నేను ఒక 10 years తర్వాత అమ్ముకుంటాను అనుకుంటే ట్రిపుల్ ఆర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ అండి ఫర్ లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యామ్, ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, ఇట్స్ అ రైట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో పీపుల్ ఆర్ వెయిటింగ్ టు ఇన్వెస్ట్. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే గన ఎవ్రీ మంత్ 1 or 2 కంపెనీస్ ఆర్ కమింగ్ అవుట్ విత్ స్కామ్స్. అది ఎందుకు అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ లేక. ఓకే. జనాలు ఏంటంటే స్కీమ్స్ని చూసుకొని ఎగ్జైట్ అయిపోయి వెళ్ళి ప్రాపర్టీస్ కొనేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాట్ కొనడానికి వెళ్తాను,
ఒక కంపెనీకి నేను ఫోన్ చేస్తాను, లేదంటే వాళ్ళే టెలిమార్కెటింగ్ చేసి నాకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తారు, నేను చాలా ఎగ్జైట్ అయిపోతాను, బ్రోచర్ చూస్తాను, వాళ్ళు ఇచ్చిన 3D వీడియో చూసేస్తాను, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ టు సీ ద ప్రాపర్టీ. సడన్గా వాళ్ళు కార్ పంపించేస్తారు విత్ డ్రైవర్, అక్కడ వెళ్ళంగానే వాళ్ళు బిర్యానీ ఆఫర్ చేసేస్తారు, పీపుల్ గెట్ సో ఎగ్జైటెడ్ అండ్ చెక్ రాసి ఇచ్చేసి వచ్చేస్తారు. నో, దట్ ఈస్ మీరు ఒక గెస్ట్ లాగా కస్టమర్ని ట్రీట్ చేయడంలో తప్పు లేదు. ఓకే, అందరూ అలా చేసి మోసం చేస్తున్నారని కూడా నేను అన్నను. కానీ యాజ్ ఏ కస్టమర్ నేను ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు నాకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. దాంట్లో వచ్చేటి ఏంటి అంటే మన లీగాలిటీస్ని మనం చెక్ చేసుకోవాలి, అది కరెక్ట్గా చేసుకుంటున్నామా లేదా అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ ల్యాండ్, ఒక ప్లాటే కొనుక్కుంటున్నాను అనుకోండి. ఆ ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ థింగ్ నేను వెళ్ళి చూసేది ఈజ్ ద లొకేషన్. ఓకే, ఏదో నాకు ఆ బిల్డర్ తెలుసు, ఆ బిల్డర్ నా బాబాయ్కి దోస్తు, మా మామకి కజిన్ అవుతాడు అంటే దట్ విల్ నాట్ వర్కౌట్. మీకు ఆ లొకేషన్ వైబులా కాదా అనేది చూసుకోవాలి. ఒక ప్లాట్ కొనేటప్పుడు మెయిన్ రోడ్ మీద నుంచి అంటే హైవే మీద నుంచి మీరు 3 కిలోమీటర్స్ కంటే లోపల వెళ్తున్నారు అంటే చాలా ఆలోచించాలి. ఓకే, దట్ ఈస్ నాట్ వైబుల్. ఎందుకంటే లొకేషన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, మనకి అది వైబులా కాదా అనేది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇవాళ మీరు కొంటున్నారు, రేపు అవసరానికి అమ్ముకోవాలి అంటే మీరు అమ్ముకోలేరు. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఈస్ ద లొకేషన్. సెకండ్ థింగ్ ఈజ్ ద పర్మిషన్స్. ఓకే, అది హెచ్ఎండిఏ కింద వస్తుందా, డిటీసీపీ కింద వస్తుందా, అది ఏదైతే డిపార్ట్మెంట్ కింద వస్తుందో మీరు అది ఆన్లైన్లో చెక్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఐ హ్యావ్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చేసింది, ప్రాపర్టీ ఈజ్ గుడ్, కానీ దానికి రేరా ఉందా లేదా, ఇజ్ ఇట్ ఏ రేరా రిజిస్టర్డ్? ఇక్కడ 2 ఉన్నాయి, ఫర్మ్ రేరా రిజిస్టర్డ్ ఉండాలి, ప్రాజెక్ట్ కూడా రేరా రిజిస్టర్డ్ ఉండాలి. మామూలుగా ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఫర్మ్ రేరా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, అదే రేరా నెంబర్ చూపెట్టేసుకొని మాకు రేరా వచ్చింది అని జనాలకు చూపెడుతున్నారు. సో అది కరెక్టా కాదా అనేది మీరు చూసుకోవాలి. సో ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు ఒక లీగల్ అడ్వైజర్ ఆర్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ దగ్గర వెళ్ళి ఒక ప్రాపర్టీ మీద ఒపీనియన్ తీసుకోవటంలో తప్పు లేదు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ద బిల్డర్ ప్రొఫైల్. ఆ బిల్డర్ ఎలాంటి వాడు, దీని ముందు ప్రాజెక్టులు చేశాడా, కంప్లీట్ చేశాడా, లేదంటే ఎగురుకొట్టి వెళ్ళారా అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ మనం ప్రాపర్టీ ఇప్పుడు మ్యాక్సిమం ప్లాటింగ్ చేసేవాళ్ళు అగ్రిమెంట్ చేసేసుకుంటున్నారు, అప్రూవల్కి వెళ్ళిపోతున్నారు, అమ్మేసుకుంటున్నారు. కానీ మీరు ఆ ప్లాట్ యూజ్ చేసుకోవాలి అంటే మీకు ఫైనల్ అప్రూవల్ అనేది ఒకటి ఉండాలి. సో ఆ ఫైనల్ అప్రూవల్ మనం ఎలా తెప్పించుకోవాలి, అది ఫైనల్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది మనకి? వన్స్ ద డెవలప్మెంట్ ఇన్ ద ప్రాపర్టీ ఈజ్ డన్. రోడ్లు వేయాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, డ్రైనేజ్ వేయాలి, వాటర్ ట్యాంక్స్ కట్టాలి, ప్లే పార్క్స్ చేసుకోవాలి, డ్రైనేజెస్ ఇవ్వాలి. సో ఒకవేళ బిల్డర్ ప్రొఫైల్ కరెక్ట్గా లేదు అనుకోండి, ఆ ప్రాపర్టీ హీ విల్ నాట్ కంప్లీట్ చేయకపోతే మీకు ఫైనల్ అప్రూవల్ రాదు. ఫైనల్ అప్రూవల్ రాకపోతే రేపు మీరు దాంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే పర్మిషన్స్ రావు. సో ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసుకోవడానికి, కానీ జనాలు దే జస్ట్ గెట్ ఎగ్జైటెడ్ అండ్ దే గో అండ్ దే బై. ఇంకోటి ఏంటంటే ఈఎంఐ స్కీమ్స్లో ప్లాట్లు అమ్ముతున్నారు. అది చాలా వర్స్ట్ అండి. అది గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఇస్తాం, 5 గ్రామ్ గోల్డ్ ఇస్తాం అని చెప్పేసి అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టేసి ప్లాట్లు అమ్ముతున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్. ఇప్పుడు నేను ఒక అసెట్ అమ్ముతున్నాను అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మీరు మార్కెట్లో ఆ ప్రాపర్టీ వాల్యూ కనుక్కోండి, మీరు కరెక్ట్ డబ్బులు కడుతున్నారా లేదా అనేది. అంతే తప్ప నాకు బిల్డర్ ఈజ్ గివింగ్ మీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తున్నాడు, నాకు గోల్డ్ కాయిన్ ఇస్తున్నారు, నేను ఈఎంఐలో కట్టుకోవచ్చు అంటే దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అది 100% దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు స్కామ్ అనే అర్థం. ఎందుకంటే అంత లూర్ చేసుకొని ఒక ప్రాపర్టీ అమ్మాల్సిన అవసరం ఒక డెవలపర్కి ఉండదు. సో ఇలాంటి స్కామ్స్ పెట్టుకునే జనాలు మోసపోతున్నారు. సో కొనే ముందు బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ప్రాజెక్ట్కి అప్రూవల్స్ ఉన్నాయా, రేరా ఉందా, రేపు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ చేయాలన్నా కూడా రేరా రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ. ఇప్పుడు రేరా రిజిస్టర్డ్ కాని ప్లాట్లో నేను వెళ్ళి ప్రాపర్టీ కొన్నాను అనుకోండి, ఐ కెనాట్ ఈవెన్ గో టు రేరా. ఒక చీటింగ్ కేసు వేయగలుగుతాను ఆయన మీద. అండ్ చీటింగ్ కేసెస్ ఇవన్నీ సివిల్ కేసెస్, మీరు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. సో ఇట్స్ బెటర్ థింగ్ ఈజ్ దట్ యూ ఫైండ్ అవుట్ వెదర్ ద ప్రాపర్టీ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సిమిలర్ ద సేమ్ ఈజ్ విత్ ద ఫ్లాట్స్ కానీ విలాస్ కానీ అన్నిటికీ కూడా బిల్డర్ ప్రొఫైల్ అండ్ ద పర్మిషన్స్ డూ మ్యాటర్. ఇంకొకటి ఏంటంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ప్రీ లాంచ్లలో ప్రాపర్టీస్ కొనకండి. ఓకే, అది ఫ్లాట్ ఉండొచ్చు, విలాస్ ఉండొచ్చు, లేకపోతే ప్లాట్స్ కూడా ఉండొచ్చు.
అట్లీస్ట్ ఒక 50% డెవలప్ అయినాక, ప్లాట్స్ అయితే ఒక 50% డెవలప్మెంట్ అయినాక, ఫ్లాట్లు అయితే అట్లీస్ట్ స్ట్రక్చరల్ వర్క్ అయిపోయినాక మీరు కొంటే ఏమవుతుంది అంటే అట్లీస్ట్ మీకు ఒక గ్యారంటీ ఉంది ప్రోడక్ట్ అక్కడ తయారవుతుంది అనేసి. ఈ ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే ఫ్లాట్లో అయితే దే విల్ గివ్ యూ యూడిఎస్ రిజిస్టర్డ్, అది 20 or 25 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు రేపు ఫ్యూచర్లో కట్టలేదనుకో ఆ మొత్తం ఆ 3 ఎకరాలలోనో 4 ఎకరాలలో మీరు ఎక్కడ వెతుక్కుంటారు మీ 25 స్క్వేర్ యార్డ్స్కి? సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు లీడ్ ఇన్ టు కంప్లీట్ స్కామ్స్. కాబట్టి కొనే వాళ్ళు జాగ్రత్త పడితే అమ్మే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అమ్ముకుంటారు. ప్రీ లాంచ్లో క్యూలో కట్టుకొని నాకు 2000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారని కొనేవాళ్ళు ఉంటే స్కామర్స్ పుట్టుకొస్తారు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యాజ్ ఎ కన్స్యూమర్, యాజ్ ఎ కస్టమర్ ఆర్ ఎ క్లయింట్. అండ్ మై రెస్పాన్సిబిలిటీస్, నేను పెట్టే డబ్బులు రెస్పాన్సిబుల్గా పెడుతున్నానా లేదా అనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క స్టేజ్లోనే పీపుల్ గెట్ ప్యానిక్డ్. ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, హస్బెండ్ విల్ బీ వర్కింగ్. ఆ హౌస్ వైఫ్ ఏం చేస్తుంది, కూడబెడుతుంది డబ్బులు. హస్బెండ్ సంపాదించేది 100, 1000 అట్లా కూడబెట్టుకుని దాచిన డబ్బులతోనే వీళ్ళు ప్రాపర్టీస్ కొనడానికి వెళ్తారు. అండ్ మన డబ్బులు ఇవాళ మనతో ఉంటే మనది, అది రేపు అవతల వాళ్ళ జేబులోకి వెళ్తే అది ఎప్పటికీ మనది కాదు. సో ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి మనం డబ్బులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా స్మూత్గా చేసుకోవాలి. దెర్ ఆర్ మెనీ బిల్డర్స్, వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్లో ప్రాపర్టీస్ అమ్ముతున్నారు, కానీ వాళ్ళ ప్రాపర్టీస్ లీగలీ కరెక్ట్ ఉంటుంది. అలాంటి బిల్డర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఒక ప్రాస్పరస్ అనేది ఉంటుందండి. మ్యామ్, ఇదే ఒక సిచ్యువేషన్లో మాట్లాడితే కబ్జా ల్యాండ్స్ కూడా చాలా ఉంటాయి. సో దానికి గురైన వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, అండ్ దానికి గురవ్వకుండా ఉండడానికి మీరు ఇచ్చే రెమెడీ ఏంటి? ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ద రెమెడీ. ల్యాండ్ కబ్జాలకి వెళ్ళకుండా ఎలా ఉండాలి అనుకుంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ కార్, పొద్దున్న లేస్తాను, రోజు తుడుస్తాను, దాన్ని చమక్ చేసేసుకొని ఐ టేక్ ఇట్ టు ద ఆఫీస్ ఆర్ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్. సిమిలర్లీ నాకు ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు దానికి ఒక ప్రీకాస్ట్ వాల్ వేసి, దానికి ఒక గేట్ వేసేసి, దాంట్లో ఒక బోర్డు పెట్టొచ్చు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో. ఓకే, మీ పేరు అక్కడ రాసేసి దాంట్లో నాటండి. లేదు, మీ ప్రాపర్టీ ఈజ్ ఇన్ ఏ లొకేషన్ వేర్ ద వాల్యూ ఈజ్ వెరీ హై, అంటే ఇప్పుడు గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ఏరియాస్లో మీ ప్లాట్ని మీరు ఒక సంవత్సరం మీరు ఖాళీగా వదిలేశారనుకోండి, వాట్ సింపుల్ పొద్దున్న లేచి చూస్తే అక్కడ ఏదో కంటైనర్ హౌస్ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అనుకుంటే ఏదో ఒక చిన్న షెడ్ వేసుకొని ఎవరికైనా రెంట్కి ఇచ్చేసేయండి. ఏమీ లేదు అంటే ఒక వాచ్మ్యాన్ హౌస్ వేసేసుకొని దాన్ని వాచ్మ్యాన్ ఒకరిని పెట్టండి. ఎందుకంటే హై వర్త్ ఉన్న ప్రాపర్టీస్ని కాపాడుకోవటం ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ దీస్ డేస్. సో దిస్ ఈస్ ద రెమెడీ ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాపర్టీ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సేఫ్ గార్డ్ ఇట్. ఓకే, ఈ కబ్జాలు చేసిన ల్యాండ్స్ని మీరు ఎలా వాపస్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్లో మ్యాక్సిమం మంచి వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ టు అన్ ఎక్స్టెంట్ అన్ని కబ్జాలు అయిపోయినాయి. అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ వాళ్ళు చేసేది ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని లోకల్ నేతలు చేసుకునే పనులు ఉంటాయి. కానీ ఒక్కసారి కబ్జా అయ్యిందంటే దాన్ని మీరు అది వాపస్ తెచ్చుకోవటం ఈజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, మీరు ఒక కలెక్టరేట్కి యూ హ్యావ్ టు గో అండ్ అప్లై అప్లికేషన్ సెయింగ్ దట్ సో అండ్ సో ల్యాండ్ ఈజ్ మై, ఇది నా ప్రాపర్టీ, సర్వే ఇది, ఎన్కంబరెన్స్. దాంతో మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఈసీ అటాచ్ చేయాలి, టైటిల్ డీడ్ అటాచ్ చేయాలి, మ్యూటేషన్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, అండ్ లేటెస్ట్ ఈసీలో లేటెస్ట్ ఈసీ అంటే మీ పేరు ఆ ప్రాపర్టీలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ఆన్లైన్, ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఒక అప్లికేషన్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద కలెక్టరేట్. దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బీ ఇన్స్ట్రక్టెడ్ టు ద డౌన్ లెవెల్. అది పోలీస్ స్టేషన్కి ఉండొచ్చు, లేదంటే లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ద వాట్ యూ కాల్ ద రెవెన్యూ ఆఫీసర్స్కి, వాళ్ళు దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ అక్కడి నుంచి వాళ్ళు వచ్చి చేసుకోవాలి. బట్ అగైన్ ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంతా మీకు అయిపోయి మీ ల్యాండ్, మీ కబ్జా అయిన ల్యాండ్ మీకు దొరకాలంటే మీ కాలం గడిచిపోతుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇట్స్ బెటర్ టు సేఫ్ గార్డ్ యువర్ ల్యాండ్. ఎవరో వచ్చి కబ్జా చేస్తారు నా ల్యాండ్ అనుకునే కంటే కూడా దాన్ని సేఫ్ గార్డ్ చేయటం ఈజ్ ద బెస్ట్ రెమెడీ. ఎందుకంటే ఇలాంటి కేసెస్ ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో వేయొచ్చు, కోర్టులో కేసు వేయొచ్చు ఫర్ ల్యాండ్ కబ్జాస్, బికాస్ దాన్ పోలీస్ ఇట్స్ ద కోర్ట్ కేసెస్ దట్ ఈస్ మోర్ వ్యాలిడ్. కానీ అది ఒక 5 years నుంచి 7-10 years వరకు లాగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఎ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. సో ల్యాండ్స్ కబ్జా కాకుండా చూసుకోవటం ఈజ్ ద బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.